సోషల్ మీడియాలో కుట్రపూరిత విద్వేష పోస్టులు పెట్టేవారిపై కఠినంగా వ్యవహరించాలని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. మహిళలపై అసభ్య పోస్టులు పెట్టేవారిని వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. సోషల్ మీడియా జవాబుదారీతనం, పౌరుల రక్షణను బలోపేతం చేయటం అనే అంశంపై నిర్వహించిన మంత్రుల బృందం సమావేశంలో లోకేష్ పాల్గొన్నారు. ప్రభుత్వ నిర్ణయాలపై సద్విమర్శలను స్వాగతిస్తామని, ఉద్దేశపూర్వక విద్వేష వ్యాఖ్యలను సహించబోమని తేల్చి చెప్పారు. ఏఐ ఆధారిత డీప్ ఫేక్ అసభ్య కంటెంట్ను అరికట్టాలన్నారు. మహిళలపై అవమానకర, అసభ్య పోస్టులు పెట్టేవారిపై నిఘా పెట్టాలన్నారు. ప్రజాభిష్టాన్ని అడ్డుకోవటం తమ ఉద్దేశం కాదన్న ఆయన అదే సమయంలో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ పేరుతో ఆర్గనైజ్డ్ దురుద్దేశపూర్వక పోస్టులు పెడుతున్నారని, దీన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించబోమన్నారు. ప్రతిపక్షాలు ధర్నా చౌక్ లాంటి ప్రదేశాల్లో నిరసన తెలియజేయడానికి ప్రభుత్వం అవకాశం ఇస్తుందన్నారు. గతంలో జ్యుడిషియరీతో పాటు కొంతమందిని టార్గెట్ చేసి అసభ్య పోస్టులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విదేశాల్లో ఉండి అభ్యంతరకర పోస్టులు పెట్టేవారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తామన్నారు. ఇందుకోసం బలమైన లీగల్ ఫ్రేమ్వర్క్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఉద్దేశపూర్వకంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసేవారిపై నిఘా పెట్టాలని సూచించారు. ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల్లో అమలు చేస్తున్న చట్టాలను అధ్యయనం చేయాలని ఆదేశించారు.